నమస్తే సార్. నమస్కారం అండి. సార్, ఇప్పుడున్న యువత చిన్న చిన్న విషయాలకి డిప్రెషన్ గురవుతుంటారు చాలామంది. అంటే స్ట్రెస్ గురవ్వడం. చాలామంది చిన్న చిన్న విషయాలు ఇప్పుడు ఏదైనా చెప్పినా, ఏదైనా అరిసినా, సో చిన్న చిన్న విషయాలకు కూడా పెద్దగా ఆలోచిస్తుంటారు. స్ట్రెస్‌కి గురవుతుంటారు. వాళ్ళు అలా కాకుండా ఉండాలంటే ఏం చేయాలి సార్? అవునండి, మీరు చెప్పినట్లుగా వాళ్ళ యువత మాత్రం స్మార్ట్ ఫోన్ కొనిపోయినా, ఆ! ఓకే, పరీక్షలో మార్కులు సరిగా రాకపోయినా, అవును. పెద్దవాళ్ళు తిట్టినా, హ్మ్. ఓకే, తీవ్రమైనటువంటి స్ట్రెస్కి గురయ్యి మీరు అన్నట్టుగా మెల్లమెల్లగా డిప్రెషన్ కూడా వెళ్తున్నారు. దీనికి ప్రధాన కారణం ఏంటంటే ఫస్ట్ చెప్పుకోవాల్సింది పేరెంట్స్ అండి. ఇవాళ పేరెంట్స్ ఎలా ఉన్నారంటే సిటీ ఎన్విరాన్మెంట్లో ముఖ్యంగా పిల్లలకి ఏ కష్టం తెలియకుండా, హ్మ్. కష్టం రాకుండా హ్మ్. వాళ్ళకి ఒక మంచి ఈజీ హ్యాపీ లైఫ్ ఇస్తున్నారు. ఓకే. పేరెంట్స్ కష్టపడతారు హ్మ్. డబ్బు సంపాదించడానికి కానీ వాళ్ళు పనులు చేయడానికి కానీ. పిల్లలకి పనులు చెప్పరు, పనులు చేయించరు. మరి అప్పుడు వాళ్ళు కష్టపడడం తెలియదు కదండి. అవును. ఓకే, వాళ్ళకి తెలిసిందల్లా ఏంది, చక్కగా రెడీ అవ్వటం, స్కూల్లో కాలేజీకి వెళ్ళటం, హ్యాపీగా టెంగడి రావటం, ఇంటికి వచ్చి స్మార్ట్ ఫోన్ చూసుకోవటం, టీవీ చూసుకోవటం, తిని పడుకోవటం. హ్మ్. ఇదంతా ఈజీ లైఫ్ కదా. అవును. అవునా కదా. ఇప్పుడు ఏమవుతుందంటే ఇది ఈ చిన్న చిన్న క్లాసులో ఉన్నప్పుడు అందరికి మార్కులు బాగానే వస్తాయి, 80-90% వస్తాయి. అవును. ఎప్పుడైతే ఇతను 10th క్లాస్, ఇంటర్మీడియట్, ఇంజనీరింగ్, మెడిసిన్లోకి వస్తాడో అప్పుడు ఎక్కువ ఎఫర్ట్ పెట్టాల్సి వచ్చింది. హ్మ్. మరి ఇతనికి ఎఫర్ట్ పెట్టి పని చేయడం అనేది ఎవరు నేర్పలేదు. ఓకే. ఈజీ లైఫ్కి అలవాటు పడ్డాడే కానీ హ్మ్. ఎఫర్ట్ పెట్టేది తెలియదు అనమాట. ఓకే. అందువల్ల ఏమవుతుందంటే ఇప్పుడు కష్టపడి చదవలేడు. హ్మ్. చదవలేక పరీక్షల ముందు కొన్ని ఇంపార్టెంట్ బైహార్ట్ చేసుకొని పరీక్షలు రాస్తారు. హ్మ్. సపోజ్ ఇంజనీరింగ్ మెడిసిన్ అనుకోండి, ఆ! మరి మామూలు ఏదో 9th క్లాస్ 10th క్లాస్ రాసినట్టుగా అక్కడ రాస్తే కుదరదు. సబ్జెక్ట్ బాగా అండర్స్టాండింగ్ ఉండాలి. అక్కడ పుస్తకంలో ఉన్న క్వశ్చన్స్ వాళ్ళు జనరల్ అడుగుతారు. వాళ్ళు హ్మ్. నాలెడ్జ్ ఉంటేనే మనం ఆన్సర్ చేయగలుగుతాం అనమాట. ఇప్పుడు ఇతను ఇక్కడ ఫెయిల్ అవుతాడండి. ఎప్పుడైతే ఫెయిల్ అవుతాడో అప్పుడు బాగా డిస్టర్బ్ అయిపోతాడండి. హ్మ్. ఎందుకంటే ఇతనికి ఫెయిల్యూర్స్ని, డిఫికల్టీస్ని ఓకే హ్యాండిల్ చేసేటువంటి నాలెడ్జ్ కానీ, థింకింగ్ కానీ ఇతని దగ్గర లేదండి. ఓకే. ఇతను ఎప్పుడు కష్టాలను ఫేస్ చేయలేదు. హ్మ్. వీటిని తట్టుకోలేక ఇప్పుడు ఏం చేస్తారు పేరెంట్స్, ఎప్పుడైతే ఇతను ఫెయిల్ అయ్యాడో ఇప్పుడు నెగిటివ్గా మాట్లాడడం మొదలు పెడతారు లేదా. అవును. నీకోసం ఇంత చేసామో అంత చేసామో నువ్వేమైనా ఇట్లా చేస్తావా అని చెప్పేసి వాళ్ళు ఇప్పుడు నెగిటివ్గా మాట్లాడతారు అనమాట. అంటే ఫస్ట్లో చేయాల్సినటువంటి చేయకుండా వాళ్ళు ఫస్ట్లో నేర్పాల్సింది నేర్పకుండా, కష్టపడటం వాళ్ళకి నేర్పకుండా ఇప్పుడు ఫెయిల్ అయిన తర్వాత ఇప్పుడు చెప్తారమ్మా నువ్వు చదవకపోవడం అట్లా అయిపోయి ఎందుకు చదవలేదని ఇట్లా చెప్తున్నారు. అందుకని నేనేం చెప్తానంటే పేరెంట్స్ యొక్క ఆలోచన విధానం మారాలండి. పేరెంట్స్ ఈ విధంగా ఎందుకు చేస్తున్నారంటే వాళ్ళలో ఉన్న రాంగ్ థింకింగ్ ఏంటంటే మేమెంతో కష్టపడి పైకి వచ్చాం, మా పిల్లలు కూడా ఎటువంటి కష్టపడకుండా వాళ్ళు లైఫ్ ఎంజాయ్ చేయాలి, రైట్. మా పిల్లలు కష్టపడకూడదు. హ్మ్. ఆ థింకింగ్ తోటి వాళ్ళు పిల్లల్ని పెంచుతున్నారండి. అదే. అప్పుడు వీళ్ళు ఈ విధంగా తయారవుతారండి. ఓకే. ఎప్పుడైతే ఈజీ హ్యాపీ లైఫ్ అలవాటు పడతాడో అతను లేజీ అయిపోతాడండి. హ్మ్. ఎఫర్ట్ పెట్టలేడండి. ఓకే. పనులు పోస్ట్ పోన్ చేస్తుంటాడండి. హ్మ్. చేసి ఎప్పుడైతే ఈ ఫెయిల్యూర్స్ ఇవన్నీ వస్తాయో 10 మంది నెగిటివ్గా మాట్లాడతారో ఇప్పుడు డిప్రెషన్కి గురవుతాడు. డిప్రెషన్కి గురయ్యి ఇప్పుడు ఆ ఆలోచన విధానం ఇతనికి ఎలా వచ్చింది, ఇప్పుడు నేనేం సాధించలేకపోయాను, నా వల్ల ఏమీ కాదు, ఓకే ఆయన బాగా సీవియర్ డిప్రెషన్కి వెళ్ళిపోయి ఒంటరిగా ఉండడానికి ప్రయత్నం చేసి ఉండి ఉండి వాళ్ళ మాటలు వీళ్ళ మాటలు బాగా గుర్తెచ్చుకొని ఇక బ్రెయిన్ ఏం చెప్తుందని చివరికి నువ్వు బతకడం వేస్ట్, అనవసరము, హ్మ్. నీ వల్ల ఏమి కాదు, నువ్వేం సాధించలేవు, చచ్చిపో, సూసైడ్ చేసుకో అని చెప్పుతాడు. హ్మ్. మరి ఇతనికి ఏది, ఇతను అవేర్నెస్లో ఉండి అదే థింకింగ్ లూప్లో ఉంటాడు అనమాట. ఓకే. మరి ఆల్రెడీ మరి తను టీవీలో చూస్తుంటాడు, పేపర్లో చూస్తుంటాడు, ఎన్ని రకాలుగా టీవీ సూసైడ్ చేసుకుంది, హ్మ్. అదంతా కూడా బ్రెయిన్లో స్టోరేజ్ ఉంటుంది. ఓకే. బ్రెయిన్ దాంట్లో ఏదో దాన్ని పికప్ చేసుకుని అనుకూలంగా ఉన్న దాన్ని పెట్టుకొని సూసైడ్ చేయించుదాన్ని. హుహు. ఎవరు కావాలని తెలిసి సూసైడ్ చేసుకోరండి. మన బ్రెయినే ఆ సిచ్యుయేషన్స్ని హ్యాండిల్ చేయలేక ఈ ఎక్స్ట్రీమ్ స్టెప్కి వెళ్ళిపోతుందండి. ఓకే. కాబట్టి ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇది బ్రెయిన్ చేస్తున్న సంగతి చాలామంది తెలియదండి. నేను చాలా రీసెర్చ్ చేసి ఫైండ్ అవుట్ చేశాను అనమాట. హ్మ్. ఈ డిప్రెషన్లో ఉన్న క్యాండిడేట్స్ ఎందుకు సూసైడ్ చేసుకుంటున్నారు, హ్మ్. ఓకే ఎవరు కావాలని సూసైడ్ చేసుకోరు, మీ బ్రెయినే చేపిస్తుంది అనమాట. ఓకే. అందుకని మనం ఏం చేయాలంటే వాళ్ళని ఫస్ట్ ఆ డిప్రెషన్ నుంచి బయటకు తీసుకొచ్చి మేము ఇదే చేస్తామండి కౌన్సిలింగ్లో. చాలామంది ఇంజనీరింగ్ స్టూడెంట్స్, మెడికల్ స్టూడెంట్స్ని
సీవియర్ డిప్రెషన్లో ఉన్న వాళ్ళు కూడా నేను బయటికి తీసుకొచ్చి ఉమ్, ఆ సూసైడల్ థాట్స్ నుంచి బయటికి తీసుకొస్తే ఇవాళ మంచి సూపర్ మంచి పొజిషన్లో ఉన్నారండి. ఓకే. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే ఒకవేళ మీరు చిన్నప్పుడు వీళ్ళకి సరిగా నేర్పకపోయినా ఇప్పుడైనా వాళ్ళకి సరైన ఆలోచన విధానం నేర్పాలి, ఉమ్, వాళ్ళకి ఎఫర్ట్ పెట్టే విధానం నేర్పాలి, స్టడీస్ మీద కాన్సన్ట్రేషన్ చేయటం కనుక మనం చక్కగా నేర్పి సబ్జెక్ట్స్ అండర్స్టాండింగ్ ఇవన్నీ నేర్పితే ఓకే అప్పుడు యూత్కి ఈ విధంగా డిప్రెషన్లోకి వెళ్ళాల్సిన అవసరం ఉండదు, సూసైడ్ చేసుకోవాల్సిన అవసరం ఉండదు.